డబ్బు, పేరు, పదవులు ఇవన్నీ అర్థాలు మాత్రమే. పరమార్థాన్ని చేరుకోవడమే జీవన గమ్యం. దాన్ని చేర్చగలిగేవాడు గురువు మాత్రమే అని చెప్పే కథ ఇది. ఓసారి వినండి. ఓ మహానగరంలో ఓ గురువుగారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ ధర్మ ప్రబోధం చేస్తుండేవారు. మహాసంపన్నుడొకడు ఈ గురువుగారి దగ్గరికి వచ్చి, అసలు గురువు అవసరమా, గురువు లేకుంటే వచ్చిన నష్టమేంటి అని ప్రశ్నించాడు. గురువుగారు నవ్వుకొని, మీరేం చేస్తుంటారని అడిగారు. నాకు అతిపెద్ద సూపర్ బజార్ ఉంది అని సమాధానమిచ్చాడు ఆ సంపన్నుడు. అయితే ఒకసారి మీ సూపర్ బజార్కు నన్ను తీసుకెళ్లండి అని గురువుగారు అడిగారు. ఇద్దరూ కలిసి సూపర్ బజార్కి వెళ్లారు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది. 7 అంతస్తుల పెద్ద భవంతి, అందులో దొరకనిదంటూ ఉండదు. దాన్ని చూసిన గురువుగారు నవ్వుకున్నారు. అక్కడే ఈ సంపన్నుడు ఆవులను, కుక్కల్ని పెంచుతున్నాడు. ఆ మందలోంచి ఒక ఆవును సూపర్ బజార్ లోపలికి వదలవలసిందిగా గురువుగారు కోరారు. కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టారు. అది అన్నీ తిరుగుతూ చివరికి ఒక మూల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉన్న పండ్ల దుకాణంలోకి వెళ్ళింది. కడుపు నిండా తృప్తిగా మేసింది. 2 గంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది. తదుపరి తను పెంచుతున్న కుక్కను లోపలికి వదలమని కోరారు గురువుగారు. దాన్ని కూడా లోపలికి పంపారు. అది కూడా తిరుగుతూ వాసన చూస్తూ 3వ అంతస్తులో మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్ళింది. తృప్తిగా తినేసింది. 3 గంటల వ్యవధిలో అది కూడా తోకొప్పుకుంటూ యజమాని దగ్గరికి వచ్చేసింది. ఈసారి ఒక సామాన్యుణ్ణి పిలిచి, నీకు నచ్చిన దాన్ని తీసుకో అని చెప్పి లోపలికి పంపారు. ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నింటినీ చూసి ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఏం తీసుకోవాలో అర్థం కావటం లేదు. 2, 3, 4 గంటలు గడిచిపోయినా బయటకు రావడం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. గురువుగారు యజమాన్ని కలిసి అతడున్న చోటుకు చేరుకున్నారు. నెత్తిమీద చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్థం కావడం లేదు. ఈ వస్తువులన్నింటినీ చూస్తే పిచ్చెక్కిపోతుంది అన్నాడు ఆ వ్యక్తి. దీన్ని విన్న సంపన్నుడు అవాక్కయ్యాడు. ఆవుకి, కుక్కకి పిచ్చెక్కలేదు. వాటికేం కావాలో వెతుక్కొని తృప్తిగా అరగించి వచ్చాయి. మనిషికి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు. తనకే అన్నీ తెలుసనుకుంటాడు పాపం. అందుకే వీడికి గురువు కావాలి. ఎలా జీవించాలో, జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి. అందుకే వాటిని తెలియజెప్పే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పడంతో యజమానికి ధనగర్వం తొలగింది. అప్పుడు ఆ సంపన్నుడికి గురువుతోనే గమ్యం సాధ్యమని తెలుసుకున్నాడు. జై హింద్.